ఇజ్రాయెల్ పైన వరుసగా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఏ మాత్రం వెనక్కి తగ్గడలేదు. ఇరాన్ ఎంతలా రెచ్చిపోయిందనంటే అక్కడ ఏకంగా ప్రెసిషన్ టార్గెట్స్ తో హాస్పిటల్ని కుప్పగూల్చేసింది. హాస్పిటల్ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇవాళ ఉదయం సుమారుగా ఆల్రెడీ మనం ఆర్టీవీ చాలా క్లియర్గా ఇజ్రాయెల్ ఉన్నటువంటి మన భారతీయ తెలుగు పౌరుడితో మాట్లాడించింది. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, 7:30 గంటల సమయం వరకు కూడా ఈ మిసైళ్లు దాడి చేశాయి. రమన్ ఘాట్లో ఆయన ఉంటారు. సో రమంత్ గాన్లో ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని మిసైల్స్ పడ్డాయి, సైరన్స్ మోగాయి. అప్పుడు మేమంతా వెళ్ళి బంకర్లో దాక్కున్నాం, బంకర్లో సేఫ్గా ఉన్నాం. ఇప్పుడే ఆ సైరన్స్ అన్ని ఆగిపోయి మేము బయటికి వచ్చాం. మిసైల్స్ వచ్చినప్పుడల్లా మాకు సైరన్ వేస్తున్నారు, బంకర్లో దాక్కుంటున్నాం, ఆ తర్వాత బయటకు వచ్చేస్తున్నాం. ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో రమత్ గాన్, హాల్, బీర్షెబా, టెలవీవ్ ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఇంకా సౌతర్న్ ఇజ్రాయిల్లో ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా వరుసగా క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింతగా ఈ యుద్ధం తీవ్రతరం అవుతోంది. తాజాగా ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. టెలవీవ్లోని రమత్ గాన్లో స్టాక్ మార్కెట్ బిల్డింగ్ ని ధ్వంసం చేశారు. ఎగ్జాక్ట్ గా మనకు అందుబాటులోకి వచ్చిన తెలుగు భారతీయ పౌరుడు కూడా, ఇజ్రాయెల్ ఉన్న వ్యక్తి కూడా ఈ టెలవీవ్ ప్రాంతంలోని రమత్ గాన్లోనే ఉంటారు ఆయన కూడా. సో రమత్ గాన్లో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బిల్డింగ్ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇరాన్ మిసైల్ దెబ్బకి ఆ స్టాక్ మార్కెట్ పూర్తిగా బిల్డింగ్ కుప్పకూలిపోయింది. పరుగులు పెట్టారు స్థానిక ప్రజలు. సో మరోవైపుగా ఉదయం సొరోకో మెడికల్ బిల్డింగ్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. సో ప్రస్తుతానికి దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి సొరోకో మెడికల్ సెంటర్ దగ్గర దాడులు చేసింది. సో ఈ నేపథ్యంలో మరోవైపుగా స్టాక్ మార్కెట్ కూడా దాడులు చేసింది. ఒకసారి స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి ఆ విజువల్స్ చూద్దాం. תראו מה קרה בחוץ, אתם לא מאמינים. אימא'לה, כל הרחוב נשבר, אין יותר, יואו, אתם לא מבינים מה קורה. דנה, תראי מה קרה לבניין שלך, צ'יינג', הלך. הלך כל המקלאווי. יואו. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్లో మిసైల్స్ వర్షం పెద్ద ఎత్తున అక్కడి ఆ టెలవీవ్ ప్రాంతాన్ని మొత్తం అట్టుడికిచ్చేస్తోంది. హోలాన్, బీర్షెబా, రమత్ గాన్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున అక్కడి సమయం ప్రకారంగా 8 గంటల సమయం వరకు కూడా ఈ దాడులు జరిగాయి. సో మనకి వాళ్ళకి సుమారుగా 2.5 గంటల తేడా ఉంటుంది. అంటే 8 గంటల సమయం వరకు అక్కడ దాడులు జరిగాయంటే సుమారుగా మనకి 10 గంటల వరకు కూడా ఈ దాడులు కొనసాగినట్టుగానే అర్థమవుతుంది. 11 గంటల వరకు కూడా ఈ దాడులు కొనసాగాయి. సో ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఇంకా అన్కంట్రోలబుల్గా ఉంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ బిల్డింగ్ని పూర్తిగా కుప్పకూల్చేసింది ఇరాన్. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ ఇజ్రాయెల్ పైన ఇరాన్ వర్షపు చినుకుల్లాగా క్షణానికోటి రిప్పపాటుకోటి బాలిస్టిక్ మిసైళ్లు, ఫతే మిసైళ్లతో దాడులు చేస్తోంది. టెలవీవ్ ప్రాంతం మొత్తం కూడా కుప్పకూలిపోయింది, శిథిలమైపోయింది. అక్కడ ఆ శిథిలాల కింద కొన్ని వందలాది మంది ప్రాణాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఉదయం ఆల్రెడీ సొరాకో మెడికల్ బిల్డింగ్ పైన దాడి చేశారు. ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి బిల్డింగ్ పైన అటాక్ చేశారు. టెల్ అవీవ్ లో ఉన్నటువంటి రామత్ గాన్ లో ఈ బిల్డింగ్ ఉన్నట్టుగా ఆ విషయం సమాచారం తెలుస్తా ఉంది. సో దాడుల తీవ్రత పెంచే ప్రయత్నం చేస్తా ఉంది ఇరాన్. ఇరాన్ లో ఉన్నటువంటి అనేక ఎయిర్ బేస్ లను, తర్వాత అణు రియాక్టర్ లో ఉన్నటువంటి ప్లేసెస్ ని, సైంటిస్టులని పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది ఈ ఇజ్రాయెల్. కాబట్టి దానికి ప్రతి దాడి ఇరాన్ చేస్తూ పోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి దాడి ఉంటుందని ముందే ప్రకటన చేసింది. దాంట్లో భాగంగానే దాడులు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తూ పోతా ఉంది. అంటే ప్రజలున్నా, సాధారణ ప్రజలున్నా, ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడున్నా కూడా అటాక్ టార్గెట్ చేసినటువంటి ప్లేసెస్ ని స్పష్టంగా కొలాప్స్ చేస్తూ ముందుకు పోతా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీ ఉపయోగించేటువంటి నిఘా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి టార్గెట్ గా కూడా ఇరాన్ దాడి చేయడానికి సిద్ధమవుతా ఉంది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డ్రోన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ గా బయట నుంచి వచ్చేటువంటి మిజైల్స్ ని పసిగట్టడం, వాటిని గాల్లోనే
పేల్చేటువంటి సిస్టమ్ ఉంది. కానీ ఇరాన్ ప్రయోగించినటువంటి కొన్ని బాలిస్టిక్ మిజైల్స్ ఈ ఐరన్ డ్రోమ్స్ కి దొరకకుండా, కనీసం అవి ఐడెంటిఫై చేయకుండా ఇజ్రాయెల్ లోకి ఎంట్రీ అయ్యి ఇజ్రాయెల్ లో అటాక్ చేసినటువంటి టార్గెట్ ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆందోళన ఉంది. నిన్నటి నుంచి ఆల్రెడీ అలర్ట్ జారీ చేస్తా ఉన్నారు, సైరన్లు ఇస్తా ఉన్నారు, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనేటువంటి, మీ ప్రాంతంలో అటాక్ జరగబోతుంది అంటూ కూడా ముందే అలర్ట్ జారీ చేస్తా ఉంది ఇజ్రాయెల్. అమెరికాతో సంప్రదింపులు చేస్తా ఉంది ఇజ్రాయెల్. ప్రస్తుతం సంబంధించినటువంటి భద్రతా వ్యవహారాలన్నీ కూడా అమెరికాతో షేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ మద్దతు తెలుపుతా ఉంది ఇజ్రాయెల్ చేస్తా ఉన్నటువంటి దాడులకు. అయితే ఇరాన్ పైన ఇప్పటికే ఆంక్షలు విధించింది అమెరికా. అక్కడ ఉన్నటువంటి ప్రధానిని లొంగిపోవాలనేటువంటి ఒక ప్రకటన చేసింది. కాబట్టి ప్రస్తుతం దాడి తీవ్రత పెరుగుతుంది, మరింతగా ఈ ఉధృతమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇరాన్ చేస్తున్న దాడులతో తీవ్ర నష్టం ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మధు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకరంగా దాడులు చేస్తున్న క్రమంలో ఇప్పటికే ఒక హాస్పిటల్ కుప్పకూలిపోయింది. బీర్షెబాలోని సొరొకా మెడికల్ సెంటర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆ హాస్పిటల్ సుమారుగా 1600 మంది పేషెంట్స్, డాక్టర్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరవై ఒకవైపుగా ఉంటే మరోవైపుగా ఇజ్రాయెల్లోని అక్కడ స్టాక్ మార్కెట్ బిల్డింగ్ పైన కూడా కుప్పకూల్చేసింది. స్టాక్ మార్కెట్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇంకా ప్రస్తుతానికి ఈ సమయానికి కొంత సైరన్లు ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ చాలా భీకరమైనటువంటి నష్టం జరిగింది. రాత్రంతా కూడా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆ దాడుల తాలూకు అంచనా వేస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ట్వీట్ చేశారు. ఎక్స్లో ఆయన ఒక అంశాన్ని పొందుపరిచారు. ఎవరైతే ఇరాన్ ఈ దాడులకు పాల్పడి తమ హాస్పిటల్ని కుప్పకూల్చిందో, ఎక్కడైతే స్టాక్ మార్కెట్ బిల్డింగ్ని కుప్పకూల్చిందో అంతకంతకు అనుభవిస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాత్రికి బిగ్గెస్ట్ థింగ్ జరగబోతోంది. మచ్ బిగ్గర్ దాన్ దట్ అనేటువంటి మాటల్ని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు కదా. బహుశా ప్రత్యక్ష యుద్ధంలోకి అమెరికా దిగుతున్నట్టుగా. అందుకే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు చాలా స్ట్రాంగ్గా ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఈరోజు రాత్రికి మీ అంతమొందిస్తాం, రాత్రికి అంతకు మించి మీ దగ్గర జరగబోతోంది. ఇప్పటికే అరాక్ అనేటువంటి ఒక వాటర్ హెవీ రియాక్టర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని, న్యూక్లియర్ రియాక్టర్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఇజ్రాయెల్ తమ దాడులతో ఇరాన్లో పేల్చేసింది. ఇరాన్ని ఏకంగా మిడిల్ సెంచర్ ఇరాన్ వరకు కూడా పరుగులు పెట్టించింది అనేటువంటి మాటని చాలా బాహాటంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాట్లాడుతున్నారు. సో ఇప్పటితో ఆగలేం, ఇంకా ఈ దాడులు కొనసాగుతాయి. మా దగ్గర కేవలం ఒక హాస్పిటల్ని, స్టాక్ మార్కెట్ బిల్డింగ్ని కుప్పకూల్చమని ఆనందంతో విర్రవీగిపోతున్నారు కదా. మీ దగ్గర చూడండి, ఈరోజు రాత్రికి ద బిగ్గెస్ట్ థింగ్ జరగబోతోంది, అది సమీపంగానే ఉందనేటువంటి మాటని నెతన్యాహు మాట్లాడుతున్నారు. ఇది ఒకరితో కాదు, ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నారు నెతన్యాహు. ఒకసారి నెతన్యాహు ఏం మాట్లాడిన ఒకసారి ట్వీట్ చూపిస్తాను మీకు నేను. సో ప్రజెంట్ ఒకసారి నేను ట్వీట్ చదివి వినిపిస్తే ప్రయత్నం చేస్తా. సో ప్రస్తుతం ఆయన ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయెల్లో జరిగిన దాడికి సంబంధించి నెతన్యాహు తన వాదనని చాలా బలంగా వినిపిస్తున్నారు. నెతన్యాహు ఆర్డర్స్ మోర్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్. ఇంకా దాడులు చేయండి, ఇంకా దాడులు చేయండి అని చెప్పి నెతన్యాహు ఇజ్రాయెల్లో హాస్పిటల్ ధ్వంసం తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. ఆల్ ఆప్షన్స్ అండ్ టేబుల్. ఇరాన్ అఫీషియల్స్ వాన్స్ యుఎస్ అగేన్స్ట్ వాడింగ్ ఇంటూ కాన్ఫ్లిక్ట్. సో అన్ని అంశాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైన దాడికి మనం సిద్ధంగా ఉండాలి. మీరు దాడులు పెంచండి, ఇంకా మిస్సైల్ అని ఇరాన్ వైపుగా వదిలేనటువంటి మాటని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అంటున్నారు. విల్ ఎగ్జాక్ట్ ఫుల్ ప్రైజ్. ఆయన ఏమంటున్నారు తెలుసా? విల్ ఎగ్జాక్ట్ ఫుల్ ప్రైజ్ ఫ్రమ్ టైరెంట్స్ ఇన్ టెహ్రాన్. ఆయన మాటల్లో అర్థం ఏంటంటే కనుక అంతకంతకు జవాబు ఉంటుంది, అంతకంతకి మీ దగ్గర కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. విల్ ఎగ్జాక్ట్ ఫుల్ ప్రైజ్ అంటే అంతకంతకు మూల్యం చెల్లించాల్సిందే. టెహ్రాన్ లో అంతకంతకు మూల్యం చెల్లిస్తారు. చూడండి ఏం జరగబోతోందో అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అటువైపుగా ఇస్తున్నారు. సో హాస్పిటల్ ధ్వంసం, స్టాక్ మార్కెట్ బిల్డింగ్ కుప్పకూలిపోవడం, రెండు అంశాలు కూడా చాలా తీవ్రని ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు యుఎస్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయింది. యుఎస్ ఏం చేసిందంటే ఏకంగా తన డిప్లొమాట్స్ని, అంటే ఎవరైతే ఎంబసీ అధికారులు కానివ్వండి, డిప్లొమాటిక్ సంబంధించిన డిప్లొమాట్స్ అందరూ కూడా వెనక్కి తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ నుంచి వెనక్కి తీసుకుంది, ఇరాన్ నుంచి వెనక్కి తీసుకుంది. మొత్తం మీద యుఎస్ సంబంధించిన డిప్లొమాట్స్, యుఎస్ పౌరులు ఎవరెక్కడున్నా కూడా వెనక్కి వచ్చేయండి అని చెప్పి అందరినీ వెనక్కి తీసేసుకుంది అమెరికా. సో ప్రస్తుతానికి అమెరికా ఈ యుద్ధంలోకి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవబోతుండడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. నెతన్యాహు ఏమంటున్నారు తెలుసా? విల్ ఎగ్జాక్ట్ ఫుల్ ప్రైజ్ ఫ్రమ్ టైరెంట్స్ ఇన్ టెహ్రాన్. అంటే ప్రతీకార దాడి తప్పకుండా దానికి తగ్గట్టుగా మూల్యం చెల్లించుకోక తప్పదు అనే మాట నెతన్యాహు మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఈరోజు రాత్రికి ఎటువంటి భీకరంగా దాడులు కొనసాగుతుంది. ఒకవైపు ప్రపంచ దేశాల శాంతి కోరుకుంటున్నామనేటువంటి ట్రంప్ ఈరోజు ఇన్వాల్వ్ అవుతారా? రష్యా అధ్యక్షుడు మాత్రం చాలా క్లియర్గా, నువ్వు కనుక న్యూక్లియర్ వాపై దాడి చేయడం మొదలు పెడితే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, నేను కూడా డైరెక్ట్గా దిగుతాను, నీ అంతు చూస్తానని పుతిన్ డైరెక్ట్గానే ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది.
ఇవన్నీ ఒకే ఎత్తు అయితే 21 దేశాలు అటు ఇరాన్ వైపు నిలబడుతున్నాయి. ఈరోజు రాత్రికి చాలా భారీగా జరగబోతున్నటువంటి నేతన్యాహు మాటల్ని అటు అరబ్ దేశాలు, ఈ ఆఫ్రికన్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు, రష్యా ఎలా పరిగణన తీసుకుంటా ఏ రకంగా ముందుకు వెళ్తాయో చూడాలి. మరి הלך נחת אצלנו פה, תראה מה עשו לנו. תראו מה קרה בחוץ, אתם לא מאמינים. אימא'לה, כל הרחוב נשבר, אין יותר, יואו, אתם לא מבינים מה קורה. דנה, תראי מה קרה לבניין שלך, צ'יינג', הלך. הלך כל המקלאווי. יואו, תראי. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.